మనందరికీ తెలుసు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రిషికొండ భవనాలను సందర్శించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఆయన ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. ఆ విషయం ఏంటంటే ఇక్కడ పెచ్చులు ఊడిపోయినాయి, భవనం కట్టి 2 సంవత్సరాలు కూడా కావట్లేదు, అంతలోకి పెచ్చులు ఊడిపోవడం ఏంటి అని చెప్పేసి నిన్న పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, 450 కోట్లు ఏదైతే నేలపాలు చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేశారు. అయితే దీని మీద అసలు నిజం ఏంటంటే నిజంగా పెచ్చులు ఊడిపోతే పక్కలు ఊడిపోవాలి. ఇప్పుడు పెచ్చులు అనేవి పక్కలు ఊడిపోవాలి, కానీ ఇక్కడ మధ్యలో ఎవరో కోసినట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ కోసినట్లు ఇట్లా చేతులతో లాగినట్లు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పెచ్చులు ఇక్కడ పైనుంచి పడాల్సితే ఇక్కడ పడతాయి, ఇగో ఇక్కడ ఈ కుర్చీలు ఉన్నాయి కదా ఇక్కడ పడతాయి, కానీ ఇక్కడ పెచ్చులు పడ్డాయి. అలాగే పెచ్చులు ఒకవేళ పడితే ఇట్లా పైనుంచి పడ్డాయి కాబట్టి ఇట్లా పడాలి, కానీ ఎట్లా పడ్డాయి అనమాట. దీన్ని బట్టి ఏంటంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తప్పు తేలుద్దామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఫిక్స్ అయినట్టయితే మనకైతే అర్థమవుతుంది. అందులో భాగంగా ఏదైతే ఇష్యూస్ అన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ఇలా ప్లాన్ గీసారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎవరిదో మరి ఈ ఐడియా కానీ అటర్ ఫ్లాప్ అయిందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే ప్రకృతి ఆయనకి అంత పాజిటివ్గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, చూశారు కదా, ఖచ్చితంగా ఇట్లా పోయి ఇట్లా ఇప్పుడు పెచ్చులు ఉడితే ఎక్కడో చోట పడతాయి, వాటంతా అదే పడతాయి. ఇక్కడ ఎట్లా పోయి ఎట్లా కోసారు. ఇప్పుడు నిజంగా అది నేచర్ అయితే ఎట్లో ఒక చోట పడుతుంది, కానీ ఇట్లా పోయి ఇట్లా పోయిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరో కోసారని మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ వీళ్ళు ఒక రకంగా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.